చూద్దాం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను, కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. చాలా సంతోషం. చదివారు కదా, నోట్ చేసుకోండి చక్కగా. చదవబడిన లేఖన భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. జీవితాన్ని ఎప్పుడూ ఒకేలాగా ఉండాలని ఆశపడరు. తినే తిండైనా మనం ఉండే విధానంలో మార్పు కోరుకుంటాం. ఎందుకంటే బోరు కొట్టిద్దని. బోరు కొట్టంది ఒక్కటే నాకు తెలిసి, బోరుకు రాంది కూడా ఒకటే. అదేమిటనంటే దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. బోరుకు రాంది కూడా అదే. మార్పు అనేటువంటిది చేసేదానికి ఉన్నటువంటిది పాతబడితేనో, పాడైపోతేనో, పనికి రాకుండా అయిపోతేనో దాన్ని రీమోడల్ చేస్తాం. అయితే వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో బలంగా పనిచేసిద్దో, వాక్యానికి ఎప్పుడైతే మనం చోటిస్తామో అది మనల్ని ఏం చేస్తూ ఉండిద్దంటే పాడైపోకుండా పదిలపరిచింది. వాళ్ళందరూ కూర్చుంది కుర్రోళ్ళే కదా, వాళ్ళకి ఫ్యాన్ ఎందుకు వేయలేదు మీరు? అక్కడ కొంచెం ఇటు జరగండి. నన్ను మీరు చూడాలి, నేను మిమ్మల్ని చూడాలి. ఎందుకు అటు ఇటో షార్ట్కి వెళ్ళిపోయారు? చక్కగా ఫ్రీగా కూర్చుంటే అంత బాగుంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చూసారా, ఇది ఎప్పుడూ మీ ఎదుట ఉంచాలని దీన్ని ఇక్కడ దీనికి మనం వెలగట్టలేం, కానీ ఖరీదని చూడకుండా దీన్ని మీకోసం తీసుకొని ఇక్కడ పెట్టాలి అనుకున్నా. బైబిల్ని ఒక వ్యక్తి చేతితో వ్రాసినటువంటిది, ఇది ముద్రించబడింది అన్నమాట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఇదంతా బైబిల్ ఒక వ్యక్తి చేతితో రాశారు. దాన్ని చక్కగా కాపీలు తీసి బైండింగ్ చేయించారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. ఎంత వయసులో ఉన్న వ్యక్తో తెలుసా? దాదాపు 65 అబోవ్ 70 ఇయర్స్ ఉన్నాయి. 70 సంవత్సరాలు, 65, 70 లోపు ఉన్నటువంటి వ్యక్తి బైబిల్ని క్షుణ్ణంగా రాశాడు. మనం రాసేది చూడండి, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని మీద, దేవుని సన్నిధి పట్ల మనకు శ్రద్ధ, ఆసక్తి కలిగిద్దో అది మరలా రీమోడల్ అవసరం లేదు. మరలా దాన్ని మాడిఫికేషన్ చేయాల్సిన పని కూడా లేదు. ఇప్పుడంటే ఎక్కువగా రకరకాల సామాన్లు అయినాయి, మార్చేవి లేకుండా. మోడల్ నచ్చక ట్రెండ్ మారే కొద్దీ మనం మార్చుకుంటూ ఉన్నాం. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే సత్తు సామాన్లు, తెల్ల సామాన్లు సట్లు పడి లేదా పొంతల్లాగా పెట్టి నీళ్లు కాసేవాళ్ళు ఒకే గిన్నెకి. అలా పాడైపోయినాయి, చట్టికి పైన రేకులు ఊడిపోయినాయి, వాడి
చెట్లు పడి పాతబడిన వాటిని ఏం చేసేవాళ్ళు అంటే మార్పు చేసేవాళ్ళు. ఎందుకంటే అవి ఇచ్చి మరలా కాటా వేసి కొత్తవి తీసుకొని కొంత పే చేసుకునేవాళ్ళం, డబ్బు ఇచ్చి తెచ్చుకునేవాళ్ళం. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటిది, మార్పు అనేటువంటిది మనం ఆశపడాలి. ఈరోజు ఎందుకు భక్తి మీద విసుకొస్తుంది? ప్రార్థన అంటే ఎందుకు విసుకొస్తుంది? ఎందుకు ప్రార్థన అంటే కుదురుగా చేయలేకపోతున్నాం? విశ్వాసంలో ఎందుకు నిలకడలేదు? నిలకడ గురించి, మెలకువ గురించి, స్థిరత్వం గురించి పలుమార్లు బైబిల్ ప్రస్తావించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే మనలో ఉండకూడనివి కొన్ని ఉంటున్నాయి, తీసివేయబడాల్సినవి మనము వాటిని అవాయిడ్ చేయటల్లా, తీసివేయటల్లా. ఉండకూడని వాటిని మనలో ఉంచుకుంటున్నాం, ఉండాల్సిన వాటిని చేర్చుకోవటం లేదు. తద్వారా మన జీవితంలో విసుగొచ్చేస్తుంది, చికాకు ఎందుకు వస్తుందంటే మనిషి జీవితంలో ఏంట్రా బాబు, లేచిన దగ్గర నుంచి వండుకోవటం, తినటం, ఈ పిల్లలు, అప్పులు, సమస్యలు, కుటుంబం, ఇక రొటీన్. నెల వస్తే కరెంటు బిల్లు కట్టాలి, నెల వస్తే ఫోన్ బిల్లు కట్టాలి, నెల వస్తే అన్ని రకాలైనటువంటివి మనము ఇంటి అద్దె కట్టుకోవాలి. జీవితం ఇదేనా? షీట్లు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి. తెచ్చుకునేటప్పుడు చాలా సంతోషంగా తెచ్చుకుంటాం, అవి తీరేసరికి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కదా. ఆశపడి జీవితంలో చాలా సంతోషంగా ఎంటర్ అవుతాం కొన్ని సందర్భాల్లో లైఫ్లో. కానీ మనం అనుకున్నటువంటి దానిని బట్టి మనం ఆశించినంతగా మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు మన లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకొని చికాకు వచ్చేస్తూ ఉంటుంది, ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మనలో ఆశించినటువంటిది ఆయన చూడాలి అని అంటే మనం కూడా మార్పు కోసం ఆశపడాలి. మార్పు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏమిటంటే వాక్యమే మార్పు. ఈ పెయింట్ ఉంటే కొద్ది రోజులకు మార్చుకుంటాం మనం కదా. ఇంట్లో మంచం మార్చుకుంటాం, టేబుల్ మార్చుకుంటాం. ఇక బట్టల సంగతి అంటే మనం చెప్పనక్కర్లేదు కదా. ఎలా మనం ఉండాలి అనేటువంటిది డిజైన్ చేసుకుంటాం. కారణం ఏంటంటే కట్టిన చీర కట్టకుండా ఉండాలంటే కింద వరుస నుంచి మొదలు పెడితే పైకి వెళ్ళేసరికి మరలా పక్కన బేలుకి వెళ్ళేసరికి ఇట్లా చక్కగా గుర్తు పెట్టుకుంటాం. 1, 2, 10 అంటే గుర్తుంటాయి. ఇవన్నీ ఆడ గుర్తుంటాయి? గుర్తుండదు. అమ్ముంది ఎప్పుడు ఒకే అరకుంటాయి బట్టలు. ఇక కట్టిద్ది. నేను అంటాను, నచ్చిందంటే అది చినిగిపోయేదాకా రాత్రి అదే కట్టుకునిద్ది, పగలు అదే కట్టిద్ది. అమ్మా ఎందుకుమా చీరలు లేనోళ్ళగా మరీ ఇట్ట కట్టుకుంటావు, ఒకరికే మరీ సెల్ఫ్కి ఉంచుతావు, అందరు తెచ్చి నీ ఏమైపోతానేమా అంట. కారణం ఏంటంటే ఆమె అలవాటు అది. ఆ ఉన్నయే కడతా ఉంటుంది, లేదా కట్టినట్టు ఇచ్చేస్తూ ఉంటుంది. మార్పు అనే విషయం నేను చెప్తూ ఉన్నాను. మనం తినే ఆహారాన్ని కూడా రోజు ఒకటే వండుకోం. రోజు పప్పుచారు, రోజు పప్పు, రోజు ఇదే కూర, రోజు ఇదే. బోరు కొడుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే కుటుంబంలో వాతావరణం నచ్చక బయటికి పోతే బాగుండు, 4 రోజులు నలుగురితో ఉంటే బాగుండు అనిపించిద్ది. 4 రోజులు బయటికి వెళ్తే బాగుండు, ఎక్కడికైనా
సంతోషంగా బోరు కొట్టి దేవుడు మనలో ఆశించినటువంటి మార్పు మనలో ఉన్నప్పుడు, నేనంటాను, బైబిల్ అంటది, దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్న మాట ఏమిటంటే, మనం ఉన్నటువంటి స్థలములో, మనం ఉన్నటువంటి విధానములో, మన జీవన శైలిలో దేవుడు ఆశించినటువంటి విషయాలు మనలో చోటు చేసుకున్నప్పుడు మనకు ఏది కూడా బోరు కొట్టదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఇంటి వాతావరణం నచ్చినప్పుడు బయట వాతావరణానికి ఆశపడతారు. బయట వాతావరణం పడనప్పుడు స్నేహితులతో, బంధువులతో పరిస్థితులు వికటించినప్పుడు ఏం చేస్తాము? ఇంటి పట్టు నుండి రోజు తిరిగేవాళ్ళు ఈరోజు బయటికి వెళ్ళలేదు అంటే మనకు ఐడెంటిటీ వచ్చేసింది, బయట ఏదో తేడా పడింది అని. రోజు స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు అని అంటే మనకు అర్థమైపోయిద్ది ఏదో తేడా పడింది అని. లేదంటే బెడిసి కొట్టదు ఏ విషయం కూడా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో కూడా మన యొక్క అనుభవాలు మనకు బెడిసి కొడతా ఉన్నాయి, కారణం బోరు కొడతా ఉన్నాయి. అందుకే దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, మన పరిస్థితిని మనం మార్చుకోవాలి అన్నా, మన ఆలోచనలో మార్పు రావాలి అన్నా, మన జీవిత విధానంలో మార్పు చోటు చేసుకోవాలి అన్నా, మనము రావాల్సిన చోటుకి రావాలి, అడగాల్సిన వ్యక్తిని అడగాలి. మార్పు చెందే విధంగా మన అనుభవం ఎప్పుడైతే వాక్యానికి మనసును చోటిస్తామో అప్పుడు మన పరిస్థితులన్నీ దిశ దశ మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మనం రాయబడిన మాటలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఎప్పుడు? నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తా. ఏవి నీచములో ఏవి ఘనములో ఏం చేయాలంట? నీవు ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. కొట్టు, గట్టి కొట్టు. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలట. ఎవరంటే అండి, ఏ వ్యక్తి అయితే మార్పు అనేటువంటి పదానికి ఆశపడతారో, విసుగు రాకుండా, వేసారిపోకుండా ఉండేదానికి ఆశ కలిగి ఉంటారో ఆ వ్యక్తి ఆయన తట్టు తిరగాలట. ఎవరి తట్టు? దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలి. ఈరోజు మనకు గుర్తుపట్టే విధంగా ఉండాలి మన అనుభవాలు, మన పరిస్థితులు. తెలిసో తెలియకొచ్చి అయిపోయింది గతం, బ్రతుకు నీచంగా ఎచ్చలివి మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనేటువంటిది లేకుండా, తారతమ్యము లేకుండా జీవితంలో గతించిపోయినటువంటి పరిస్థితులు అవి తెలియనప్పుడు మనకు సినిమా ఒక అందంగా ఉంటుంది, తెలియనప్పుడు ఒక సిగరెట్ క్లాసుగా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది. ఈరోజు ఎవరంటే ఎవరు పడుతూ ఉన్నారు అని మనం చూస్తే ఒక నార్మల్ పర్సన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి వెనక ఎవరు వెంటబడరు, ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఏ వ్యక్తి అయితే ఎచ్చులు పోతూ ఉంటారో వాళ్ళ డ్రెస్ విషయంలో, వాళ్ళ హెయిర్ స్టైల్ విషయంలో, వాళ్ళ బైక్ నడిపే విషయంలో, ఎవరైతే మెయింటెనెన్స్ మోడల్గా ఉంటారో వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు? ఫాలో అవుతారు. మగపిల్లలను, ఆడపిల్లలు ఫాలో అయ్యేది కూడా అదే. మనిషిని బట్టి కాదు, మనిషి రూపాన్ని బట్టి కాదు, మనిషిలో ఉన్న యాక్టివిటీస్ ఉంటాయే వాటికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు. నేత అంబానీ కుటుంబంలో ఒక ఫంక్షన్ జరిగితే దానికి రెహానా అనేటువంటి అమ్మాయిని పిలిచారు. ఆ అమ్మాయి ముఖం చూస్తే
మన చర్చిలో వాళ్ళు దేవుడిది ఉండదంట, కానీ 73 కోట్లు ఇచ్చి పిలిపించారు. ఆ అమ్మాయిని ఒక 15-20 నిమిషాలు పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి ప్రోగ్రాంలో, ఒక 15 నిమిషాల ప్రోగ్రాంకి 73 కోట్ల రూపాయలు ఇచ్చి, అమ్మాయి డ్రెస్సు బాగలా, మనిషి బాగలా, అమ్మాయి పాడే విధానం, అందరూ అమ్మాయి డ్రెస్సు విధానం వాళ్ళకి ఇష్టమైంది. ఇప్పుడున్న జనరేషను అట్రాక్ట్ అయ్యేసరికి కేరింతలు. ఒకప్పుడు మైకేల్ జాక్సన్కి ఉన్నటువంటి ఫాలోయింగ్, ఒక మాట చెప్పాలి అని అంటే అంతకంటే ఎక్కువ అనవచ్చు. ఇప్పుడు రిహాన్ అంటే అమ్మాయికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఘోరమైన పరిస్థితి అన్నమాట. అందం బట్టి కాదు, ఆమెలో ఉన్నటువంటి అట్రాక్షన్. కానీ ఇప్పుడు దాన్ని ఇష్టపడుతున్నారు కదా అందరూ. మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన జీవితంలో మనం గ్రహించాల్సినటువంటి విషయం, ఏది ఘనమో ఏది నీచమో దాన్ని తెలుసుకోవాలి. అందరూ అసలు బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు, గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళు వెధవలాట. ఒక గర్ల్ ఫ్రెండ్ అను, అసలు ఫ్రెండ్షిప్ మీద నీకు నేను పరిచయం చేస్తాను అని చెప్పుకుంటారట. పిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, నీకు ఒకరు పరిచయం చేయనా, నీకు ఒకరి నెంబర్ ఇవ్వనా, నీకు ఫ్రెండ్ ఉన్నారా అని అడిగి మరీ టైంపాస్ కోసం. చదివే టైంలో చదవాలి, ఫ్యామిలీ లైఫ్ బర్డన్స్ ఉంటాయి, సరిపోతాయి. ఏది చేయనటువంటి వాళ్ళకి జీవితం విలువ, భవిష్యత్తు విలువ, కుటుంబం విలువ, తల్లిదండ్రుల విలువ, తన యొక్క జీవితం విలువ తెలియనటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే టైంపాస్ కోసం చాటింగులు చేసుకుంటూ, టైంపాస్ కోసం. ఏమండి, ఆడపిల్లలు చాటింగ్ చేసుకోవాలి, మగపిల్లలు చాటింగ్ చేసుకోవాలా? మనం ఎవరితో ఎవరు స్నేహాలు పెంచుకోవాలి? మనం అందరం కలిసి ఆత్మీయులు స్నేహాలు పెంచుకోవాలా, పరిచయాలు పెంచుకోవాలి. మనకు ఎవరితో బంధం, యేసయ్యతో మనకున్న బంధంలో ఏది పర్ఫెక్టో అది మనము, ఏది ఇన్ఫాక్టో మనం తెలుసుకొని మనము ముందుకు అడుగులు వేయాలి. అప్పుడు మన యొక్క అనుభవాలు దేవుని యొక్క నోటి వలేనట. ఒక నార్మల్ పర్సన్ అట, మన నోట దేవుని మాట ఉంచుతాను. ఇర్మియాతో దేవుడు చెప్పాడు మొట్టమొదటి అధ్యాయంలో, తినక్కర్లేదు, నీ నోట నా మాటను ఉంచాను అని. అయితే ఆయన నోటి వలె మనం ఉండాలి. అయ్యో, ఇర్మియా ఒక్కడేనా ప్రవక్త? మరి ఆయన నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి సత్యమేదో అసత్యమేదో, ఏది నీతో, ఏది మంచిదో, ఏది చెడో అనేటువంటి విషయాలు గ్రహింపగలిగితే, ఇర్మియా నోట ఉంచినటువంటి దేవుడు ఏమండి, నీవు నా నోటి వలె ఉందువని చెప్పిన మోషేతో చెప్పిన మాట ఈరోజు నమ్మిన ప్రతివాని జీవితంలో నీవు నా నోటి వలె ఉందువు గాక. హల్లెలూయా. అలాంటి అనుభవంలో మనం ఉండాలి. ఈరోజు మన నోట ఆయన మాట ఉంచటం లేదు. కారణం, కోపం వస్తే మనం తిట్టేస్తాం, కోపం వస్తే మనం అనేస్తాం, కోపం వస్తే మనం శపిస్తాం, కోపం వస్తే దూషిస్తాం, అవసరమైతే నువ్వు బూడిదవును గాక అంటాం, నువ్వు నాశనం అగును గాక అంటాం. కొన్నిసార్లు దేవుడు మన నోట ఆయన మాట ఉంచుకుపోవటానికి మంచిది. ఎందుకు అని అంటే మనలో మార్పు అనేటువంటిది ఇంకా ఆశపడుతున్నాడు. ఆయన ఆశించినంత మనలో లేదు కాబట్టి మనం ఆయన నోటిలాగా ఉండటం లేదు. మనల్ని చూసి జనం భయపడటం లేదు. కారణం, ఎవరి నోరు వాళ్ళు ఉపయోగించుకోవటానికి కారణం, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించడానికి కారణం, ఇంటిలో ఒకరిని గురించి ఒకరికి విధేయత, ఒబిడియన్స్ లేకపోవటానికి, లోబడుట లేకపోవటానికి కారణం, ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడానికి కారణం దేవుని భయము లేదు, దేవుని ఎడల శ్రద్ధ లేదు, దేవుని మీద ఉన్నటువంటి మక్కువ ఈరోజు లేదు. ఎప్పుడైతే లోకం మీద, మనుషుల మీద ఉన్నటువంటి ఆ మక్కువను
మమకారాన్ని తీసేసుకొని దేవుని మీద పెడతామో అప్పుడు దేవుడు ఆయన అంటూ ఉన్నారు, నీవు నా నోటి వలె ఉందువు గాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. నీవు నా నోటి వలె ఉందువు గాక అని చెప్పినటువంటి ఆ మాట మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడాలి ప్రియులారా. ఎందుకంటే మనం గ్రహింపు శక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు మనం మంచిదే తీసుకోవాలి. మంచిదే లోకంలో కనపడే ప్రతిదీ, ఒక అంగడిలోకి వెళ్ళినప్పుడు, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, ఒక మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాం? శ్రేష్టమైన వాటిని మనం ఏరుకుంటున్నాం. అలాంటప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితం, వ్యక్తిత్వం బాగుండాలి అని అంటే మనం గ్రేడ్ చేసుకోవాలి. డబ్బులు లెక్కేసుకోవటం నేర్చుకున్నంతగా ఆత్మ పరిశీలన చేసుకోవటం నేర్చుకోవాలి. ఎదుటి వారిని విమర్శించడం నేర్చుకున్నంతగా మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం విమర్శ చేసుకోగలుగుతామో తీర్పు దినమున మన లిస్టు తగ్గిపోతుంది. లెక్క చెప్పకుండా వంతులో తీర్పులో నిలబడకుండా ఉంటాం. అది ఎప్పుడైతే మనం గ్రహింపు కలిగిన వారికి ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1:13 వచనంలో చక్కని మాట ఉంది. 1:13. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనుల్లో తన కుమారుని కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరుపును అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. కొట్టు, గట్టి కొట్టు. ఎవరితో సంప్రదింపలేదట? మరి మన సంప్రదింపులు ఎవరితో? మన సంప్రదింపులు ఎవరితో జాగుతున్నాయి? సాంప్రదాయాలు వేరు, సంప్రదింపులు వేరు. కులానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, సంఘానికి కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. మన సంఘానికి ఉన్న సాంప్రదాయం మనకు తెలుసు. చిన్నప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే వాళ్ళు లెగుస్తూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు. నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు చెప్పే మాటలు కూడా నాకు అర్థమయ్యేవి కాదు. నేను అనుకునేదాన్ని డబ్బు సంపాదించినంత ఈజీ బోధ చేయటం కాదు. చిన్నప్పుడే నాకు అర్థమైంది అది. ఇప్పుడు కాదు, ఇప్పుడు అనుభవపూర్వకం మీద అర్థమైంది. అప్పుడు విని అర్థమైంది. వాళ్ళు చెప్పేది మన ద్వారా నాకు అర్థం కాదు. వాళ్ళ పాటలు కూడా అంతా సగం 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 కట్లో ఉంటాయి అక్షరాలు, మనకు రావు. ఏసన్న గారి పుణ్యం అంటే మొత్తానికి ప్రపంచానికి పాటలు సులువుగా రాయగలిగిన మన యొక్క సంస్కృతిలో మన సాంప్రదాయ ప్రకారం రాశారు. కాబట్టి ఈరోజు ఆ విధానంలో లక్షల మంది పాటలు రాసేవాళ్ళుగా మార్చబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు ఒక పద్ధతి ఉంది. అప్పుడు నా వామ్మో, ఈ బోధ మనకి ఎక్కడ అబ్బేదే, ఈ విధానం వాళ్ళు కూర్చునేది తెలియదు, మనకి లేచేది తెలియదు. ఇప్పుడు మన సాంప్రదాయం మనకు తెలుసు. మనం పాటలు పాడతాము, మనం తర్వాత ఏం చేస్తాం, తర్వాత లాస్ట్ ఏంటి అనేవన్నీ మనకి తెలుసు. ఇది సాంప్రదాయం.
సంప్రదింపులు అంటే ఏదైనా ఒక వ్యక్తి సలహా మరొక వ్యక్తిని సలహా అడగటం. కానీ పౌలు గారట ఎవరిని సంప్రదింపలేదంట. ఎందుకు? ఇతడు ఏది నీచములో ఏది ఘనములో అని ఎంచుకునేదానికి దేవుడు తనతో ఉన్నాడు. దేవుడు తను ప్రత్యేకపరుచుకున్నాడట. దేవుడు తను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తను రక్షించుకున్నాడు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఏం చేశాడు? ఆ రక్షణను పోగొట్టుకోకుండా దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆయనకున్న సంప్రదింపు ఏదైనా ఉన్నా దేవునితోనే. ఈరోజు మనుషులతో సంప్రదింపులు చేసుకుంటారు. ఆత్మీయులు కూడా, సేవకులు కూడా ఈరోజు ఎలా మారిపోయారంటే మనుషులతో సంప్రదింపులు. కారణం ఏంటంటే సింపతి కొరకు. సింపతి. నువ్వు మనుషుల దయను సంపాదించుకొని చూసిన ఎడల దేవుని దయ నీకు దక్కదు. నువ్వు మనుషులను సంతోషపెట్టుకొని కోరిన ఎడల నీవు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. సత్యాగ సంగతి ఎవడు చూశాడని ఒక అన్యుడు ఇష్టం వచ్చినట్టు లోకస్తుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో ఈనాడు క్రైస్తవ్యంలో కూడా అలాంటి బిహేవియర్ ఉంది. కారణం ఏంటంటే వినక తినగా ఏమండి చేదొచ్చినట్టు చదివి చెప్పి విని అలవాటైపోయినాయి బోధలు. ఏమండి బోధలకు అలవాటు పడ్డారు. బోధకులు వెంట పడుతూ ఉన్నారు. బోధ అనుసరించటంలా ఏమండి అభిమానులు ఎక్కువైపోయారట. చాలా చక్కగా చెప్పారు నిన్న కూడా రాజశేఖర్ గారు. అభిమానులు పెరిగిపోయారు. ఏ అభిమానులు? ఈయన చెప్తే ఇలా ఉంటుంది, ఆయన చెప్తే ఆయన అభిమానులు. కొందరు ఆయన చెప్తే వింటారు, కొందరు ఈయన చెబితే వింటారు, కొందరు వాళ్ళు చెబితే. ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళు చెప్పిన మాట నచ్చిద్ది. పిల్లోడు నచ్చితే వాడు వేసిన పియ్యి ఇంట్లో వేసినా కూడా ఇష్టమేనట, తీసేసుకుంటారు. అదే ఎవరన్నా పాస్ పోస్తే, ఎవరన్నా వచ్చి ఇబ్బంది పెడితే ఇరిటేషను. నచ్చినప్పుడు ఇష్టమే అది ఏదైనా సరే, నచ్చినప్పుడు అది అసహ్యం. ఈరోజు బోధలు కూడా, బోధకులు వెంట పడే విశ్వాసులు కూడా అలాగే ఉండిపోయారు. దేవుని సన్నిధిలో సంప్రదింపులు ఏమండి విశ్వాసులతో సంప్రదింపులు, సేవకులు విశ్వాసులతో సంప్రదింపులు. చాలామంది సంప్రదించాలని కూడా చూశారు నన్ను కూడా. కానీ నేను ఎవరికి అవకాశం ఇలా. నా దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి తగలబడండి. ఏమండి జాన్ వెస్లీ అంటే బాగుండిద్ది. పెద్దోడు కదా, తలబండి ఉన్నాడు కదా, పెద్ద మినిస్ట్రీ కాబట్టి జాన్ వెస్లీ తిడితే సమ్మగుంటుంది ఏదైనా కదా. ఏమండి మన సంప్రదింపులు ఎవరితోనమ్మా? ఏమండి చాలామంది చెప్పేవాళ్ళు నాకు కూడా, అమ్మో లెక్కలు చూడటానికి 10 మందిని పెట్టుకోవాలా, 4 లెక్కలు చూసేవాళ్ళు కావాలా. ఏమండి ఎందుకంటే లెక్కలు చూసేవాళ్ళు 10 మందిని పెడితే ఏ పనికైనా ఒకడే ఉండాలి నాకు తెలిసి. అందుకే బాధపడలా. కొన్నిసార్లు చెబితే మేస్త్రికి పడదనేవాడు ఒకళ్ళు. ఏమండి ఏదైనా ఒకళ్ళే, ఏ పనికైనా ఒకళ్ళే. ఆ ఒక్కడి ద్వారానే దేవుడు ఎంతైనా చేశాడు. పిలిచింది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. ఇంకా వాళ్ళకి చేసినటువంటి దానికి ప్రతిఫలాలు దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు, దేవుడు వాటిని నెరవేర్చాడు. చాలామంది చెప్పారు నాకు కూడా సంప్రదింపులు చేసి. నేనన్నాను 10 మందిని మనం నిలబెడితే నిజం. అందుకే ఎవరైనా ఒకరి మాటే వింటారు, ఒకరి మాటే. అది కరెక్టు. తప్పైనా ఒప్పైనా అది వాళ్ళు చెప్పినటువంటిది సచ్చినట్టు చేస్తారు. 4 పెత్తనాలు ఉందనుకోండి, జీవితం ఎలా ఉంటుందంటే అంతే ఉంటుంది. అభివృద్ధి ఉండదు. అందరూ అభివృద్ధి ఆశపడతారు. అభివృద్ధి యాడ్ నుంచి వచ్చింది అభివృద్ధి. ఫలించాలా, అభివృద్ధి చెందాలి అని అంటే దేవుడు మాట్లాడింది ఒక్కడితోనే. అబ్రహాంతో మాట్లాడాడు, పక్కన వాళ్ళు విన్నారు. నోవహుతో మాట్లాడాడు, విన్నారు. అంతే. నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడాలా అనుకోకూడదు. నువ్వు ఏది చెప్తే
అదే అన్నప్పుడు ఏమవుతాయి? కుటుంబాలు కట్టబడతాయి, సంఘాలు విస్తరిస్తాయి, రాజ్యాలు స్థాపించబడాలి, సింహాసనాలు స్థిరపడాలి అని అంటే ఒక్క మాట, ఒక్కడే ఉండాల. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే కృప విస్తరించేది. ఎప్పుడు అని అంటే ఒక్కరే. కుటుంబంలో చూడండి, భార్య పెత్తనం భార్యది, భర్త పెత్తనం భర్తది, పిల్లల పెత్తనాలు పిల్లలు అయినప్పుడు వాళ్ళు కలిసి తినరు. ఒకడు నూడిల్స్ తింటాడు, ఒకడు పానీపూరి తింటాడు, ఇంకొకరు నాకు పలావ్ కావాలంటారు. డబ్బులు చేతిలో ఉంటాయి, ఎవరో ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తారు, తిండి వస్తూ ఉంటారు. ఏ టయానికి వస్తారో తెలియదు, ఏ టయానికి లెగుస్తారో తెలియదు. అదే భక్తి కలిగిన కుటుంబం, ప్రార్థనాపరులైన కుటుంబం, విశ్వాస సంబంధమైన కుటుంబం, దేవునికి భయపడే కుటుంబం, దేవుని మాట వినే కుటుంబం, దేవునికి లోబడే కుటుంబం. అందరూ లెగుస్తారు, అందరూ ప్రార్థన చేసుకుంటారు, అందరూ కలిసి ఏమండి తింటారు, కలిసి చక్కగా వ్యవహరించుకుంటారు. దేన్నైనా ఒక వ్యక్తి ఒక పనిని చేసేటప్పుడు ఉమ్మడిగా ఇదిగో దేవుడు నాతో ఇది చెప్పాడు అని అంటే మరొకరు ఏం చేస్తారు? ఫాలో అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మనుషుల దయను మనం చూసుకోకూడదు, మనుషులను సంతోషపెట్టేదానికి మనం చూడకూడదు, దేవుణ్ణి సంతోషపెట్టాలా. మనం ఎవరి కనుసైగులో ఉండాలంటే మనుషుల కనుసైగులో కాదు. ఏమండి, కొంతమంది నవ్వుతేనే కొంతమంది నవ్వుతారు, కొంతమంది కొడితేనే కొంతమంది కొడతారు. ఏంటవి? సప్పట్లు. మరి కొంతమందికి రావు. కారణం మనం ఫాలో అవుతుంది దేవుణ్ణా, దేవుని వాక్యాన్న, మనిషినా? ఎప్పుడైతే మనిషిని ఫాలో అవుతామో మన యొక్క ఆశీర్వాదము కుదించబడుతుంది. దేవునితో మనం ఎప్పుడైతే సంప్రదింపులు కలిగి ఉంటామో అప్పుడు మన అనుభవాలు మెట్టు అధిగమించబడతా ఉంటాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. కారణం ఏమిటనంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఆయన మనుష్య మాతృలనంటే ఎవరిని సంప్రదింపలేదంట. మరి ఈరోజు మన సంప్రదింపులు ఎవరితో ఉన్నాయి? ఏమండి చూడండి, ఒక వ్యక్తి సంఖ్యాకాండంలో మనం చూస్తే ప్రైజ్ హల్లెలూయా, సంఖ్యాకాండం బిలాము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పననిరి. అందుకు బిలాము బాలాకు తన ఇంటిడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనైనా గొప్ప పనైనా చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. కొట్టు, బిలామును బట్టి చప్పట్లు గట్టి కొట్టు. పవర్ఫుల్గా చెప్పాడండి. ఇంటిడిచ్చినా, నిలువెత్తిచ్చినా, ఏమిచ్చినా నా దేవుడు చెప్తేనే ఆయన నోటి మాటను నేను మేరను అన్నాడు. ఇంకొంచెం ఏమండి స్కోర్ పెరిగిపోతుంది, ఆఫర్లు పెరిగిపోతున్నాయి. అప్పుడు అన్నాడు, వెళ్ళాలనుకున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు కానీ మార్గంలో దేవుడు తన దూతను ఏం చేశాడు? ఖడ్గం పట్టుకున్న దూత ఏమండి గాడిదకు కనపడింది. తన గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడు తన ప్రజల కొరకు, దేవుని ప్రజలను చెప్పించడానికి. ఏమండి వాళ్ళు చూపించిన ఆశ, మనసులో కోరిక పుట్టింది, ఎంత పోగొట్టుకుంటే ఎట్టా అని. భక్తిపరుడే ప్రవక్త అండోయ్. ప్రవక్తకే ఎంత బుద్ధి పుడితే ఇవాళ మనమే మాత్రపోళ్ళు అంటారా? నీవైనా ఆనాడు ఆయనే అయినా ప్రతి ఒక్కరు ఆయన నమ్ముకున్నటువంటి మనం ఆయన పిల్లలం.
ఆయన ప్రశస్తమైన వస్త్రముల చేత, నీతి అను దక్షిణ హస్తము చేత దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కోరుకున్నాడు. ఒక మనిషి ఇచ్చేది అంతండి, చెత్త. దేవుడు ఇవ్వాల. మనిషి ఇస్తే నేను ఇచ్చా అంటారు. ఇచ్చా అన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నేను వచ్చా అని నన్ను గమనించి అనేటట్టు ఉంటుంది. కానీ అదే దేవుడు మనకిస్తే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు కృప చూపితే కొలత లేనంత, పొంగి పొర్లే అంత ఏమండి ఆయన మన జీవితాల్లో నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి ఎప్పుడు అదే పవర్తో బతకాల. ఏమండి ఇచ్చే వాళ్ళ దగ్గర ఇచ్చే మాటలు, వచ్చే వాళ్ళ దగ్గర వచ్చిన మాటలు, మన మాట వినే వాళ్ళ దగ్గర మన మాటలు చెప్పకూడదు. యేసయ్య మాట చెప్పాలా. నోరు తెరిస్తే దేవుని గురించి, సంఘము పాడవకూడదు, సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆత్మీయతలో ఎదగాలి అని అంటే కుళ్ళు కుచింతరాలు ఉండకూడదు. ఆశీర్వాదకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ నీకు ఒంటి పట్టాలా. తిన్నకూడు ఒంటి పట్టకపోతే మనిషికి ఎంత అనారోగ్యమో, చెప్పిన బోధ కూడా అర్థం కాకపోతే నీకు అదే ప్రమాదం. శారీరకమైన బలహీనత ఎంతో, ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత కూడా అంతే ఉంటుంది. కోలుకోలేవు, నిలబడలేవు, నువ్వు ఘనకార్యాలు పూనుకోలేవు. నువ్వు చక్కగా నిలబడి ఆయన కార్యములు పూనుకొనుము, నిలబడగలగాలి. అలా దేవుని సన్నిధిలో నీవు ఖచ్చితంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అందరూ మనతో ఉండరండి, అది ఒక్కటి గుర్తుంచుకోండి. అందరూ ఎప్పుడు మనతో ఉండరు. మనతో ఉండేవాడు ఒక్కడే బ్రతుకంతా కూడా. ఎవడరా బాబు చెప్పండి? మనతో ఎప్పుడు ఉంటారా? ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారా? ఉండరు. ఎందుకని ఉండరు? దేవుడు మనతో ఉంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇవాళ ఒకళ్ళు నచ్చుతారు, రేపు ఇంకొకళ్ళు ఎవరైనా మెసేజ్ పెట్టారనుకో, నీకంటే బెటర్ అయితే వాళ్ళతో ఫాలో అవుతారు. అప్పుడు నిన్ను వదిలేస్తారు. నువ్వు తెలుసుకోవాల్సింది అదే. ఎవరైనా నిన్ను యాక్సెప్ట్ చేశారు అని అంటే ఇవాళ నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నాకంటే బెటర్గా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఆ బుద్ధి అనేది ఉన్నప్పుడు ఎప్పుడైనా అది చెడిదే, అది చెడు బుద్ధే. అందుకని చెప్పి ఏం చేయాలంటే వినయంతో, భక్తితో, శ్రద్ధతో దేవుని వాక్యము ఎప్పుడైతే వింటూ దైవ నిర్ణయానికి కట్టుబడి దేవుని చిత్తాన్ని లోబడే విధంగా, ఇస్సాకు పొలములో ఉన్నాడు, దేవుని సంఘములో, దేవుని మందిరములో వాక్యము ధ్యానిస్తూ ఉన్నాడు. రెబ్కా ఇంటికి వెళ్ళాడు ఎలియాజరు. నువ్వు పోతావా అంటే పెళ్లి చూపులు లేవు. ఏమండి వాళ్ళకి ఎంత ఉందో తెలియదు, ఏముందో తెలియదు, ఎత్తోడో తెలియదు, పొట్టోడో తెలియదు, నల్లటోడో తెలియదు, ఎలాంటోడో తెలియదు. ఏమ్మా నువ్వు వెళ్తావా రెబ్కా అంటే వెళ్తాను అంది. ఈమె ఆయన ఎవరు అనగానే అతడేనమ్మ నా యజమానుడు, కుమారుడు, నీకు భర్త అనగానే ఇలాగ ముసుకేసుకుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమెనయ్యా మీ పితరుల యొద్దకు వెళ్ళి తీసుకురమ్మన్నటువంటి ఆమె. ఇలా నేను మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసుకున్నాను. నా యజమానుడు దేవుడు నాతో చేసిన ఏమని దేవుడు కుమారుడు నిబంధన చేసిన ఇది నెరవేర్చబడినట్లుగా నీవు నాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటే, మొట్టమొదట ఎవరైతే కడవ చంకను పెట్టుకొని బావి దగ్గరికి వచ్చి నీకు నీ ఒంటికి నీళ్లు పోస్తానని చెప్పిందో ఆమె నా యజమానుడు కుమారుడికి భార్య అగునని నేను ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు తెరిచేలోపు, ఆమె అనేలోపు, ప్రార్థన అయిపోయేలోపు చక్కనిది, మిక్కిలి చిన్నది, ఏ పురుషుడును ఆమెను కూడనటువంటి ఒక వ్యక్తి నా యొద్దకు కడవ చంకను పెట్టుకొచ్చింది. కొట్టు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరంటండి? ఒక్కొక్కళ్ళు ఎంట్రీ ఇస్తే ఒక్కొక్కళ్ళ జీవితంలో కుటుంబాలే పతనం అయిపోతున్నాయి. ఎలాంటి ఆమెనిచ్చాడట?
బేవర్ సవాళ్ళు కాదు ఇచ్చింది. ఎలాంటి వాళ్ళని అంటే భక్తి కలిగిన వాళ్ళని ఇచ్చాడట. నీ ఇంట భక్తి కలిగిన అమ్మాయి అడుగు పెట్టాలా, భక్తి కలిగినటువంటి వ్యక్తి అల్లుడుగా నీ ఇంటికి రావాలి అనంటే భక్తి ఇస్సాకు లాంటి వాళ్ళు, రెబ్కా లాంటి వాళ్ళు ఆదరణకర్తలో ప్రతి ఒక్కరు అయిపోవాలి. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ అలాడు, హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలా? కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడి భక్తి చేయాలి. భక్తి చేయటానికి కూడా కష్టపడాలా. ఊరికే భక్తి అవ్వదు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి మన జీవితంలో కూడా అలాంటి అభిషేకం ఉండాలి. దేవుని సన్నిధిలో అట్టి అభిషేకం నాకు ఇవ్వయా అని అడగాలి. అట్టి అభిషేకం నాకు కావాలి అని ఆశపడితే మనం కోరుకున్నది కొంచెమేనండి, దేవుడిస్తే చాలా శ్రేష్టంగా ఇస్తాడు. అది మనం దేవుని సన్నిధిలో నిలబడగలగాలి. మార్పు అంటే మరి అదే. ఏం వింటున్నాం, ఎందుకు వస్తున్నాం, ఏం అర్థమవుతుంది మనకి? ఉపవాస దినాలు. ఈరోజు యవనస్తులు 16 సంవత్సరాల వయసు దగ్గర నుంచి ఉపవాస ప్రార్థనలో దీక్ష అంటే అదే. మరి మార్పు రావాలి అని అంటే దీక్ష కావాలా? అనుకున్నవి జరగాలి అని అంటే దీక్ష కావాలి. మరి ఏది? ఉపవాసం ఉండి నేను శనివారం నేను ఉపవాసం ఉన్నా, నేను నా దేవుడి మందిరంలో కనిపెట్టుకున్నా, నేను గ్రూప్ ప్రేయర్లో ఉన్నా, భక్తిపరులైన టీంతో కలిసి నేను ప్రార్థనలో ఉన్నా, అవి కనపడాలా. బిలాము భక్తిపరుడు పాపం, అంత భక్తి చేసేవాడే. మరి చూడండి, ఎర్రేస్తే గాలానికి చేప పడ్డట్టు 3 సార్లు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఒక ఆపరకు బళ్ళ, 2 ఆపర్లకు బళ్ళ, 3 ఆపరకు పడిపోయాడు. కానీ మార్గంలో ఏమైంది? అడ్డుపడింది. మార్గములో అడ్డుపడేసరికి దేవుడు ఏమంటున్నాడు? దూత ఎప్పుడైతే ఖడ్గం పట్టుకున్న దూత గాడిద చూసిందో, గాడిద ప్రయాణం అంట ఆగిపోయి రివర్స్ అయిందంట. ఈయన మనిషి కదా, అది గాడిదగా చెడాబడా కొట్టి పడేశాడు. ఏ దమ్మును గాడిద నోరు తెరిచి అంటుంది, నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నానా? చూడండి, బ్రతికంటే అదండి, సాక్ష్యం అంటే అదండి. గాడిద చెప్పిందండి, నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నానా? నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి నేను వచ్చా. ఈరోజు మరి సంఘం ఎట్టుండాలి, కుటుంబాల్లో ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, తల్లి బిడ్డలు ఎలా ఉండాలి? నీ దాననైనది మొదలుకొని నేను నీ వెంటే ఉన్నా. కొట్టు చప్పట్లు కొట్టు. ఏమండి? ఎట్టుండా? నీ దాననైనది మొదలుకొని సైకిల్ జెండా పట్టుకొని, అక్కాయ్ చెల్లెమ్మ పట్టుకుందేమో ఈ చేత్తో సైకిల్ జెండా, ఈ చేత్తో ఏందమ్మా ఇదే గుర్తు పట్టుకునేదేమో గ్లాసు. ఏమండి? పట్టుకునేదేమో గ్లాసు, చెప్పేదేమో అక్కాయ్ ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరెంత ఇచ్చినా అక్కాయ్, ఎవరేమనుకున్న అక్కాయ్, ఫ్యాను ఇదా? ఏమండి? నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడన్నా ఎదురు తిరిగానా? నీ మాట వినకుండా ఉన్నానా? ఎంతమంది అండి ఈరోజు ఆ సాక్ష్యం చెప్పగలిగిన వాళ్ళు? గాడిద, నోరు లేని గాడిద ఒక యజమానుడు కట్టుబడి ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు అలా బ్రతకగలిగిన నాడే పవర్ఫుల్. అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకస్తుడికి, అన్యుడికి, ఏమండి, క్రైస్తవుడికి తేడా లేకుండా చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నీవు నా నోటి వలె ఏమండి ముందు అంటున్నాడు దేవుడు. ఎంత చక్కని మాటలన్నీ దేవుని సన్నిధిలో. బిలాము వారి ఆఫర్స్కి కొంచెం మనసు పడ్డాడని విని ప్రయాణానికి తీసుకొని వెళ్ళాడు. అయితే వెంటనే ఏమంటున్నాడో తెలుసా? చూడండి, 20 నేను పాపము చేసి తిని అంటాడు. 22వ అధ్యాయము 34 చూడమ్మా. అందుకు బిలాము,
నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, కొట్టు, గట్టి కొట్టు. గాడిద గనపడిందంట. దేవుడు అడ్డం తిరిగిన సంగతి దూతనే ఈయనకి తెలియలేదట. కాబట్టి నేను ఎప్పుడైతే గాడిదకి స్వరాన్ని ఇచ్చి దేవుడు బిలామును గద్దించాడో, బిలాము దేవునికి లోబడి వెంటనే ఏమన్నాడు? అందరు చెప్పండి. వెంటనే ఏమన్నాడు? నేను పాపము చేసి తిని. కొట్టు, చప్పట్లు గట్టి కొట్టు. ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిందే. బిలాము అంతటోడే తప్పు చేశాడు. అయ్యో, మనం ఎంత లోకంలో ఆశపడ్డాం ఏమండి. కానీ బిలాము అంతటోడే, ప్రవక్త అంతటి వాడే, తప్పు జరిగినా ఆ తప్పుని ఏం చేశాడు? కప్పిపుచ్చుకోకుండా ఏం చేశాడని, నేను పాపము చేసి తినే. స్తోత్రం చెప్పు. అది క్రైస్తవ లక్షణం, మార్పు. బిలాము ఏం ఆశపడ్డాడు? మార్పు కోరుకున్నాడు. దావీదు బెత్షెబా విషయంలో పాపం చేశాడు. ప్రవక్త నాతాను వెళ్ళి ఏం చేశాడు? గద్దించాడు. వెంటనే దావీదు ఏమన్నాడు? నేను పాపము చేసి తిని. అందుకనే నాతాను వెంటనే అన్నాడు, నీవు పాపము చేసి తిని అని ఒప్పుకుంటేవి కనుక చావకుండా కనికరించబడితివి. కొట్టు, చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇర్మియాలో చక్కని మాట ఉంటుంది. ఇంకొక మాట ఎజ్కేల్ అనుకుంటా, చూడమ్మా. 18:23 దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అర్థమైందండి? మనం ఎంత గొప్పగా బ్రతుకుతాం, ఎన్నాళ్ళు మనం నీతిని అనుసరించాం, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాం అన్నది కదా, దానిలో నుంచి మనం తొలగిపోయినప్పుడు. అందుకే పౌలు గారు అంటారు, ఆరంభము కంటే ముగింపు చాలా శ్రేష్టం. ఏమండి? ముగింపు చాలా శ్రేష్టము. మన యొక్క జీవితాల్లో ఆరంభము కన్నా ముగింపు, కార్యారంభము కన్నా కార్యాంతము మేలు. తెలుసో తెలియకో గడిచిపోయినటువంటి గతం చాలిక దాన్ని మరలా నెమరు వేసుకోవాల్సిన పని లేదు. నెమరు వేసుకోవాల్సింది పాపాన్ని కాదు. నేను ఎప్పుడు నేను నాళ్ళు ఎట్ట తాగేవాడినో, నేను ఎట్ట తిరిగేవాడినో, ఎట్ట బ్రతికేవాడినో, ఎట్ట తినేవాడినో, ఇది కాదు నెమరు వేసుకోవాల్సింది. మనం నెమరు వేసుకోవాల్సింది ఏంటంటే, గేదె గడ్డి తిన్నాక తిని పడేసి మరలా లోపలది బయటికి తెచ్చుకొని నవ్వులుతూనే ఉంటుంది, తడారిపోకుండా. సొంగ గారేదాకా కూడా అదేం చేస్తూ ఉంటుంది? నవ్వులుతూనే ఉంటుంది. గేదె నెమరు వేసుకున్నట్టుగా తినినటువంటి ఆహారము, వినినటువంటి వాక్యము మనము దాన్ని ఏం చేసుకోవాలంటే, ఏమండి, ఎవరన్నా చెప్తుంటే సొల్లు గార్చుకొని నోరు తెరుచుకొని ఇట వినకుండా సొల్లు గారేదాకా నోరు తెరుచుకొని మరిమరిచిపోయేదాకా వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. కొట్టు, చంపలే గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనం ఉంటామో మనలో దేవుని యొక్క మార్పుని మనము ఆశపడినప్పుడు మన యొక్క అనుభవాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటూ ఉన్నవారు, లైవ్లో చూస్తూ ఉన్నవారైనా, దేవుని సన్నిధిని మార్పు అనేటువంటిది నువ్వు ఆశపడితే నీవు ధన్యుడివి, ధన్యురాలువి. లోకంలో వాటి కొరకు మనం ఎంతగా ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటామో
దేవుని కొరకు కూడా మనం గొప్పగా ఆలోచించాలి, గొప్ప వాటిని ఊహించాలి, గొప్ప కలలు కనాలి, గొప్ప ఆశ కలిగి ఉండాలి. మన ఆశ నిరాశ కాకుండా ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం అనుభవించాలి అని అంటే గొప్పగా కలలు కనాలి, గొప్ప వాటిని ఆశపడాలి. దేవుని కొరకు గొప్పగా మనం ఊహించుకోవాలి, లోకంలో కాదు, దేవుని కొరకు. అలా ఎప్పుడైతే మనము ఆశపడతామో మన మార్పును గూర్చి దేవుడు మన అనుభవాలను కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆధ్యాత్మికమైన లోతైన మన దైనందిన జీవితంలో దీవెనకరమైన సంవత్సరాలు కలిగి ఆరోగ్యకరమైన బోధ మనల్ని ఏం చేస్తూ ఉండిద్దంటే ఆశీర్వాదకరముగా నడిపించిద్ది. దాని కొరకు మనం అర్రులు చాపాలి. అంతేకాని దేవుని సన్నిధిలోనికి వచ్చిన మన జీవితంలో మనము ఆయన నోటి వలె మనం ఉండాలి. ఎంత చక్కని మాట అండి, నా నోటి వలె నీవు ఉందువు అంటే మనం ఏది ఘనమో ఏది నీచమో తెలియకుండా నీచంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే మన యొక్క అనుభవాలు ఆశీర్వాదకరంగా ఉండవు. అందుకనే అన్ని జనుల వలె మనం ఆలోచించకూడదట, బుద్ధిహీనుల వలె మనము మాట్లాడకూడదట. ఎవరు చెప్పిన బోధ? ఎక్కడ విన్న బోధ మనం? చెప్పండి, ఎక్కడ చెప్పిన మాట ఇది? బైబిల్ చెప్పిన మాటేనా? చెప్పండి. దేవుని మాట మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మార్పును మనము ఆశపడదాము, అది గొప్పగా ఆశపడదాం. మార్పు కొరకు మంచి కలను కందాం. దేవుడు మన యొక్క అనుభవాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏది దేవునికి సంతోషం అంటే మనం ఉన్నటువంటి దుష్టత్వంలో, పాపంలో, అవిధేయతలో, బలహీనతలో ఉండి మనం చచ్చిపోకూడదు. నేను చిన్నప్పుడు ఎప్పుడు ఒక మాట అడిగేదాన్ని, పాపం చేస్తాను అన్న సంగతి నీకు తెలిస్తే నన్ను తీసేసుకోయా. ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. ఇప్పుడేం అడుగుతానంటే, నాకు నీ అవసరం, నా అవసరం నీ సేవలో ఉంది అనుకుంటే ఉంచుకో, లేదంటే తీసేసుకో. ఎందుకంటే వేస్ట్ ఫెలోలా ఉండకూడదు. అవసరం లేదు, బ్రతికినంతకాలం విలువగా బ్రతికినా అవసరం లేదు అనుకున్నప్పుడు నువ్వు తీసేసుకో. అది ఏదో బ్రతికి మన నూకలో ఎవరో తింటారని, మనదేదో ఎవరికో పోద్దని మనం దిగులు పడాల్సిన అవసరంలా. మనకు కాన్ఫిడెన్స్ ఉంది, ఏడు చస్తే పరలోకం వెళ్తామని. ఆ నమ్మకం లేనోడు ఎక్కడెక్కడే చేస్తూ ఉంటారు, ఏడేడే కొట్టుకుని ఏడేడే ఏమండి ఆశపడతా ఉంటారు. అది కాదు మన లైఫ్ స్టైల్. చస్తే పరలోకానికి, బ్రతికితే దేవుని పని చేయాలి. అవసరం ఉండి మన అవసరం ఉంటే వాడుకుంటాడు, అవసరం లేనప్పుడు ఊరికి వేస్ట్, తినటం, నిద్రపోవటం, లెగవటం వేస్ట్. అవసరమైతే ఉంచుకో, లేదంటే తీసేసుకో. ఎందుకంటే మన సంవత్సరాలు ఎన్నన్నది కాదు, బ్రతికినటువంటి దినాల్లో ఏదైనా ఎంతో అంతో సాధించామా అన్నటువంటి సాటిస్ఫాక్షన్ బ్రతుక్కి కావాలి. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. లేచి నిలబడదామా?